90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే బుధవారం పుట్టినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది ఉగాది నుంచి అనేది ఈరోజు మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే బుధవారం వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఉగాది నుంచి? ముఖ్యంగా మనం వేదిక ఆస్ట్రాలజీ ద్వారా మనిషి యొక్క జీవనాన్ని అంచనా వేసే విధానం ప్రక్రియలో భాగంగా నక్షత్రం బట్టి మనం చెప్పొచ్చు, రాశి బట్టి చెప్పొచ్చు, తిథి బట్టి మనం మాట్లాడచ్చు. అలాగే వారము కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది. ఆ భాగంలోనే బుధవారం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. బుధవారానికి అధిపతి బుధుడు. ఆయన యొక్క జన్మ నక్షత్రము శ్రవణము, అలాగే వాయుదేవుడు అధిపతి. సో ఇక్కడ బుధవారము ఈ యొక్క వీళ్ళ గురించి జీవన విధానం గురించి మాట్లాడుకోవాలనుకుంటే వెరీ కమ్యూనికేటివ్ అండి. అంటే చాలా తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే బయటికి కనిపించేంత నార్మల్ పీపుల్ కాదు అని చెప్పచ్చు. బికాజ్ బుధుడు కాబట్టి మైండ్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క తెలివితేటలు కానీ, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క సలహాలు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. లాభాలు బాట పట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డీప్ నాలెడ్జ్ అండి. అంటే ఆస్ట్రాలజీ పట్ల కానీ, లేకపోతే సైన్స్ పట్ల కానీ, వెనకాల ఉండే సైకలాజికల్ థింగ్స్ ఏంటి, వెనకాల ఉండే సైన్స్ ఏంటి తెలుసుకోవడంలో చాలా క్యూరియాసిటీ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీంతో పాటుగా మాట్లాడుకుంటే వీళ్ళకి క్రియేటివిటీ, సృజనాత్మకత, క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా కొత్త విషయాన్ని తీసుకురావడము, కొత్త తరహా ఆలోచనతో ముందుకు రావడము, ఇండిపెండెంట్గా బ్రతకాలిన ఆలోచనతో తహతహలాడుతూ ఉండడం లాంటివి ఎన్నో గుణాలు వీళ్ళు ఇమ్మడి ఉంటాయి. దీంతో పాటుగా ఏంటంటే ఎక్కువ శాతం యొక్క బుధవారం జన్మించిన వాళ్ళు బిజినెస్ లోపు కనుక వెళ్ళగలిగితే అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఆ స్కిల్స్ అనేవి బై బార్న్ వీళ్ళకు ఉంటాయి. దీంతో పాటుగా ఇంకా చెప్పాలంటే వీళ్ళకు ఉండేటువంటి చిన్నపాటి అసహనం కానీ, ఆ చిన్నపాటి ఆ కోపం కానీ వీళ్ళకు పెద్ద మైనస్ అవుతుంది. చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉన్నప్పటికీ కూడా లోపల ఏదైనా ఒక తప్పు జరిగినా, ఒక మోసం జరిగినా, ఒక అవమానం జరిగినా తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఆ ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ ఫేసెస్ కానీ, లేకపోతే డిప్రెషన్ కానీ వెంటనే ఇంకా రెడీగా ఉంటాయని చెప్పొచ్చు వీళ్ళకి. సో అంటే బాగా సెన్సిటివ్ పర్సనాలిటీ అండ్ ఓవర్ ఎమోషనల్ కూడా. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం అదే వీళ్ళకి మైనస్ అవుతుందని కూడా చెప్పచ్చు. అదేవిధంగా ఏదైనా నేను అనుకున్నది ఇలాగే జరగాలి అనే ఆలోచనతో ఆ పర్ఫెక్షనిస్ట్గా ఉండడం వల్ల కొన్నిసార్లు ఆ అసంతృప్తికి లోనయ్యి చాలా ఇబ్బంది పడుతూ, బికాస్ బుధుడు కాబట్టి మైండ్ సరిగ్గా ఆలోచనలు లేక ఎక్కువగా వీళ్ళ ఆలోచనల ద్వారానే వీళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. వీళ్ళ యొక్క ఆ నెగిటివ్ థింకింగ్ వల్లే వీళ్ళ యొక్క లో ఫేజ్ అనేది కూడా ఉంటుంది. మొత్తం అంతా మైండ్ మీదే ఆధారపడి ఉంటుంది. దీంతో పాటుగా ఏంటంటే బుధవారం జన్మించిన వాళ్ళకి విద్యాపరంగా ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్గా నేను ఎదగాలి అంటూ ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించే వాళ్ళల్లో బుధవారం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడే నేను, నా ఫ్యామిలీ ఇక్కడే ఆగిపోయి నేను అలా ఉండకూడదు. బికాజ్ సెకండ్ హౌస్ కుంభం అవుతుంది కాబట్టి నేను అలా ఉండకూడదు, నేను ఇంకా ఎదగాలి, ఏదైనా సాధించాలి అని బయటికి వచ్చి ఏదైనా చేసేటువంటి వాళ్ళు. బికాజ్ సెకండ్ హౌస్ కుంభం, శని ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ అండ్ ఇన్స్పిరేషనల్, 10 మందికి ఇన్స్పైర్ చేసే విధంగా వీళ్ళ యొక్క జీవన విధానం ఉంటుంది. అండ్ మోరోవర్ విద్యాపరంగా అంత గొప్ప రాణింపు లేకపోయినా వీళ్ళ యొక్క ఆదాయం మాత్రం చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే వివాహం కోసం మాట్లాడుకుంటే బంధువుల దగ్గర నుంచి వచ్చేటువంటి వివాహం, బికాస్ బుధుడు బంధువులు, చంద్రుడు కూడా ఈ యొక్క ఫ్యామిలీ కాబట్టి వివాహం చేసుకున్న తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఆ యొక్క ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. చాలా బాగుంటుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్యపరమైన విషయాల్లో, బోన్స్కి సంబంధించిన విషయాల్లో బుధవారం జన్మించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ కంటి సమస్యలు అండ్ చర్మ వ్యాధులు కూడా, బికాజ్ రవి చక్షువులకి కారణం కాబట్టి చాలా చాలా జాగ్రత్త వ్యవహరించాలి. దీంతో పాటుగా వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ఈ బుధవారం కనుక పుట్టిన వాళ్ళకి ఆడ సంతానం కలిగింది అంటే ఎస్పెషల్లీ చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఆడ సంతానం కలిగిన తర్వాత వీళ్ళకి మంచి అదృష్టం పడుతుంది, మంచి గొప్ప ఐశ్వర్యం కానీ, మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్లే ఆ రకమైనటువంటి ప్రభావాలు వీళ్ళకి బుధవారం పుట్టిన వాళ్ళకి ఉంటాయి. ఎలా సార్ అంటే ఈ ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే వారికి ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? వీళ్ళకి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభంలో ఈ మార్చి చిట్ట రోజుల్లో ఏదైతే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేటువంటిది ఈ మాసం చివరిలో వీళ్ళకి చాలా మంచి చేసే అవకాశాలు ఉంటాయి. బికాజ్ శని ట్రాన్సిట్ వల్ల వీళ్ళకి ఇప్పటివరకు ఈ యొక్క శనిని మేనంలోకి మారడం వల్ల ఒక విడుదల, ఒక ఉపశమనము, ఇప్పటివరకు పడేటువంటి బాధకి వాళ్ళు కోరుకునేటువంటి జీవితానికి ఒక ముందడుగు వచ్చింది అనుకోవచ్చు ఈ మార్చి 30 దగ్గర నుంచి. కానీ బాగా గమనిస్తే
మే 15వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ దాకా మారేటువంటి గురు సంచారం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా చూస్తారు వీళ్ళు. సో ఆ ఇండిపెండెంట్గా ఒక అడుగు వేయడం వల్లనో లేకపోతే వీళ్ళకంటే ఆ సొంత అభిప్రాయం వల్లనో ఆ ఇబ్బందులనే వచ్చాయనుకోవచ్చు. తరువాత ఏంటంటే మళ్ళీ అక్టోబర్ దాటిన తర్వాత నుంచి ఫైనాన్షియల్ స్టేబిలిటీ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. బాగా చెప్పాలంటే నవంబర్లో వీళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం పడుతుందని కూడా చెప్పచ్చు. వీళ్ళకి తగినటువంటి పేరు ప్రఖ్యాతలు గుర్తింపు ఇవి కూడా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి నెలలు ఏమిటంటే జూలై మాసము, ఆగస్టు, ఈ 2 నెలలు కూడా కళారంగంలో పనిచేసే వాళ్ళకి కానీ, సినిమాటిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, క్రియేటివ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కానీ, బట్టలకు సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, లేకపోతే ఇలా క్రియేటివ్ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా, లేకపోతే ఏదైనా హాస్టల్స్ నడిపే వాళ్ళు, సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సినిమా థియేటర్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా జూలై అండ్ ఆగస్ట్ 2 మాసాలు కూడా విపరీతమైన నష్టాలు చూస్తారని చెప్పొచ్చు. అవకాశాలు లేక, గుర్తింపు లేక, వాళ్ళకంటూ ఇది లేక చాలా లో ఫేజ్ అనేది అనుభవిస్తారు. మళ్ళీ వాళ్ళు రీగెయిన్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. నవంబర్ దగ్గర నుంచి వాళ్ళకి మళ్ళీ రాజయోగం పడుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే గురుబలం అనేటువంటిది తగ్గే అవకాశం ఉంది. ఈ యొక్క బుధవారం జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య పాశుపతంతో శివుడికి మహాలింగార్చన ఖచ్చితంగా చేయించండి. మీ జీవితానికి ఏదైనా పనికొచ్చేటువంటిది ఉంది, ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేటువంటిది ఉంది అని అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క శివుడికి సుబ్రహ్మణ్య పాశుపతంతో మహాలింగార్చన ఇది చాలా అద్భుతంగా మీ జీవితాన్ని మారుస్తుంది. మీ జీవితంలో ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో ఆ నెగిటివ్ ఫేజ్ అయితే ఉందో మీకు ఏంటంటే చిన్న విషయాన్ని కూడా అలగడము, ఫీల్ అవ్వడము లోపల చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దానివల్ల ఏదైతే మీరు ఫోకస్ చేస్తున్నారో దాని నుంచి కాస్త డీవియేషన్ వచ్చి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అది పోవాలన్నా లేకపోతే మీ యొక్క హోల్ పర్సనల్ చార్ట్లో కానీ ఏ దోషాలు ఉన్నా సరే ఈ యొక్క రెమెడీ ద్వారా సుబ్రహ్మణ్య పాశుపత పూర్వక మహాలింగార్చన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పచ్చు. జనరల్గా అంటే విమెన్కి ఎక్స్క్లూజివ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను, మ్యారిటల్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? యాక్చువల్లీ ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక అదృష్టం అంటే ఒక శాపమైన లేకపోతే ఒక వరమైన ఒకటి ఉంటుందండి. బుధవారం జన్మించిన వాళ్ళు మల్టిపుల్ టాస్కింగ్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు మల్టీ టాస్కింగ్ మెంటాలిటీతో ఉంటారు. ఒకేసారి 2-3 పనులు చేయగలిగేటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంటుంది. సో ఒకవేళ పర్సనల్ చార్ట్లో బుధుడు కనుక బాగాలేకపోతే అది మ్యారీడ్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. 2 మ్యారేజెస్ కానీ డైవర్స్ కానీ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ పర్సనల్ చార్ట్ అది డిసైడ్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరైనా ఎయిదర్ ఉమెన్ ఆర్ మెన్, ఇప్పుడు మనం మాట్లాడుకునే ఉమెన్ గురించి కోసం కాబట్టి వాళ్ళు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకున్నట్లయితే, ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి కోసం చూస్తున్నాం అనుకున్న వాళ్ళైతే కాస్త ఓపిక పట్టండి. బికాజ్ గురుబలం లేకపోవడం వల్ల అవన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడము, మధ్యలో ఆగిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా కాస్త అశుభము అంటే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అని చెప్పచ్చు. మళ్ళా తిరిగి నవంబర్లో ఎక్సలెంట్గా పెళ్ళైనా సంతానమైనా ఆర్థిక ఇబ్బందులు ఎస్పెషల్లీ ఇక్కడ ఏదైతే లాస్ అవుతూ ఇబ్బంది పడుతున్నారో నవంబర్ దగ్గర మళ్ళీ రీగెయిన్ అవ్వడము, ఆ రుణ బాధల నుంచి తప్పించుకోవడం లాంటివి ఎన్నో జరుగుతాయి. అండ్ ఫేమ్ కూడా, మంచి ఫేమ్ కూడా నవంబర్లో వచ్చే అవకాశం చాలా ఉంది. హెల్త్ పరంగా కూడా నవంబర్ నుంచి చాలా బాగుంటుంది. అంటే మేజర్గా ఈ మాసం చివరిలో మాత్రం చాలా మార్పులు అనేవి కనబడుతున్నాయి. చాలా చాలా మేజర్ మార్పులు అనేవి, మేజర్ చేంజెస్ లైఫ్లో కనబడతాయి. ఏ దోషాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే మేజర్గా వీళ్ళకి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో గురుబలం అనేటువంటిది లేదు, గురుబలం పెరగాలి. తర్వాత ఏంటంటే ఈ యొక్క రవి బలం లేకపోవడం, జూలై ఆగస్టు శుక్రబలం లేకపోవడము, సో అనేక దోషాలు ఒకేసారిగా కాకుండా ఈ యొక్క మంత్స్ వైజ్గా వస్తున్నాయి. కాబట్టి ఏకకాలంలో ఆ దోషాలన్నీ పోగొట్టేటువంటి ఏకైక రెమెడీ ఏమిటంటే సుబ్రహ్మణ్య పాశుపత పూర్వక మహాలింగార్చన. చాలా అద్భుతంగా స్వామివారికి పంచామృతాలతోనూ దేంట్లోనూ కూడా లోటు చేయకుండా ప్రతిదీ కూడా శాస్త్రోక్తంగా జరిపించండి. తరువాత నుంచి స్వామివారి యొక్క పంచాక్షరి జపం కానీ లేకపోతే ఏదైనా కమలాత్మికాదేవి అమ్మవారి యొక్క సాధన కానీ చేయండి. విత్-ఇన్ 48 డేస్లో మంచి గుడ్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి. ఓకే, ఇందాక మీరు దోషం అనేటువంటి దాన్ని మాట్లాడారు కాబట్టి ప్రస్తావన తెచ్చారు కాబట్టి వీళ్ళకు ఉండేటువంటి శత్రువులు కూడా వీళ్ళ యొక్క బంధువుల్లో కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఆ అతి మంచితనంతో కానీ తెలిసి తెలియనటువంటి తనంతో కానీ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ బుధుడు వాక్కు కారకుడు కాబట్టి అన్ని విషయాల్లోనూ మాట అనేటువంటిది ఆ దురుసుతనం పనికిరాదు. వీళ్ళకి ఆ కమ్యూనికేషనే బలము, ఆ కమ్యూనికేషనే వీక్నెస్ కూడా.
బికాస్ ఆ మాట విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇరుక్కునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి ఒకే ఒక మంత్రం, అంటే ప్రతి పనిలోనూ వీళ్ళ పర్ఫెక్షన్ కోరుకుంటారు కాబట్టి ప్రతిదీ కూడా కార్యము సిద్ధించడానికి రాబోయే రోజుల్లో కూడా అనుకున్న పని అనుకున్నట్టుగా అవ్వడానికి, ఆ గురుబలం పెరగడానికి, ఆర్థిక సమస్యలు లేకుండా ఉండడానికి ఒక మంత్రం చెబుతాను. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యము 3 పూట్ల 108 సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము జపం చేయండి. మీరు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా పర్వాలేదు, స్వామివారి మంత్ర జపం చేస్తూ ఉండండి. రాబోయేటువంటి మార్చి 30వ తారీఖు జరగబోయే షష్టగ్రహ కూటమి మీకు చాలా పాజిటివ్గా మారుతుంది. రాబోయే గురుబలం లేకపోవడం అనేటువంటి దోషం వల్ల కూడా మీరు అంత ఇబ్బంది పడరు. ఆ ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్? అంటే చాలామంది వారి జాతక చక్రం రీత్యా ఎవరైనా సరే ఒక్కొక్క మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. తప్పకుండా అండి. మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. ఒకటైతే ఏంటంటే, మనం ఇప్పుడంతా మాట్లాడుకున్నది గోచార పరంగా ఒక మనిషి జీవనాన్ని ఒక అంచనా వేసేటువంటి ప్రక్రియ వేదిక ఆస్ట్రాలజీ ద్వారా. కానీ పర్సనల్ చార్ట్ ద్వారా ఏదైతే దోషాలు ఉన్నాయో, మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్కి ఏ దోషం కారణం అవుతుందో తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ పరిహారాన్ని కనుక ఆచరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేనున్నాను, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసి ఒక మంత్రోపదేశం ఇచ్చి ఒక స్తోత్రపారాయణ చేయించి మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమో దాని నుంచి బయటికి తీసుకొస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉండేటువంటి జాతకరీత్యా మీరు ఏదైనా సరే ఒక మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు ముందే కాషియస్గా ఉంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉమా దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.